సంకల్పాలు ఆ రకంగా చెయ్యాలి అని చెప్పి మీరు ఇంట్లో దీనికంటూ మళ్ళీ చెప్తున్నాను. సమయం కేటాయిస్తే మరీ మంచిది. పిల్లలకి ఏదో జరిగిన తర్వాత అప్పుడు వ్యవస్థను ఎలా బాగు చేయాలి? సమాజంలో ఉన్న తప్పులేంటి? అని చెప్పి అవన్నీ వెతుక్కుంటూ, ఏడ్చుకుంటూ కూర్చునే కన్నా, ఇప్పుడే ఒక రోజు వాళ్ళకి చదువు అయిపోయినది హెవీ అయిపోయిందని అనుకున్నా ఒక నిమిషం తీయలేమా? ఈ రోజు ఆ ఒక నిమిషం తీయలేకపోతే ఆ తర్వాత ఇంక జీవితాంతం అన్నట్టుంది దుఃఖం. ఎందుకంటే ఎవరెవరు ఏ పిల్లల ఆత్మ తన జర్నీలో ఉంది. ఏమేమి కర్మల ఖాతాలు రాసుకొని వస్తున్నారో మనకు తెలీదు. వచ్చిన తర్వాత అయ్యో అనుకునే కన్నా, ఇప్పుడు భగవంతుడు అవతరించింది అందుకే ముందే సరిదిద్దుకోండి అంటున్నాడు. అది వాళ్ళ రక్షణ గురించే కావచ్చు, వాళ్ళ చదువుల గురించే కావచ్చు, ఆ తర్వాత భవిష్యత్తులో వాళ్ళు డబ్బు సంపాదిస్తారా? సంపాదించరా? అంటే ఒక బంగారు భవిష్యత్తు. ఇప్పుడు భగవంతుడు ఏ రకంగా మన భవిష్యత్తును తయారు చేయడానికి వచ్చారో, అదే విధంగా సింపుల్‌గా ఆ రకంగా చిన్న పిల్లలకి నేర్పించేస్తూ వెళ్ళిపోతే సహజంగా కనెక్ట్ అవుతారు. పాపం వినాశనం అయితది. ఆ తర్వాత మన పిల్లలు బయటికి పోతే ఏమవుతదా అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. అలా భయపడుతూ ఉంటే భయం యొక్క తరంగాలు వెళ్ళిపోతూ ఉన్నాయి.